నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతు ముమ్మ. మొన్న పెట్టిన వీడియో అయితే డెలివరీ డే వీడియో పెట్టాను కదా. ఈరోజు మా చేతు ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఒక మిస్టేక్ అయితే జరిగింది, అది ఏంటా అనేది మీ అందరితో షేర్ చేసుకుందామని మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మరేంది ఒక్కదానివే నడుచుకుంటూ వస్తున్నావు, ఎవరు లేరేంది అనుకుంటారా? ఉన్నారండి. కాకపోతే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మా పిల్ల బ్యాచ్ మొత్తం మళ్ళీ నడుచుకుంటారండి, మెల్లిగా వీడియో తీద్దాము అనేసి అన్నారు. అందుకోసం వాళ్ళ కోసం మళ్ళీ సెకండ్ టైం అలా వచ్చాను చైతుని తీసుకొని. చైతు పుట్టాక 5th డే అయితే డిశ్చార్జ్ చేశారండి. ఇంకా మేము వచ్చేసరికి మా పిల్ల బ్యాచ్ మొత్తం ఇలా డెకరేషన్ చేసి నాకు సర్ప్రైజ్ ఇచ్చిండ్రు. ఇక్కడ మా చిన్న మామయ్య వాళ్ళ కోడలు ఉంటుంది అక్క, తను మహారాష్ట్ర అక్క వాళ్ళది. మేము వచ్చేసరికి ఆ అక్కతో అందరూ పిల్ల బ్యాచ్ మొత్తం ప్లాన్ చేసేసుకొని ఇలా అయితే వెల్కమ్ చెప్పారు నాకు. అక్క చాలా కష్టపడ్డది ఆ రోజైతే. అక్కకైతే స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అక్క అయితే చాలా పూజలు చేస్తూ ఉంటుందండి. ట్రెడిషనల్గా ఇలాంటి ఏదన్నా ఉంటే మాత్రం తను ఫస్ట్ ఉంటుంది. మాకు చాలా సలహాలు కూడా ఇస్తుంది, ఇలా చేయాలి ఇలా చేయాలని. ఇంకా మేము వచ్చేసరికి అయితే అక్క హారతి పళ్ళంతో రెడీ ఉంది. మాకు బొట్టు పెట్టేసి హారతి ఇచ్చేసి చైతు బాబుకి కూడా వెల్కమ్ చెప్పి, ఇంకా ఏంటంటే ఒక చెంబులో బియ్యం వేసి అయితే ఇక్కడ పెట్టారు గడప దగ్గర. ఇంకా హారతి ఇవ్వడం అయితే అయిపోయింది. హారతి ఇచ్చినాక చైతు బాబుతో ఇందాక చెప్పాను కదా గడప దగ్గర చెంబు పెట్టారని, దాన్ని మెల్లిగా కాలుతో ఇలా నెట్టిపించారు. తర్వాత వాని కాళ్ళు అచ్చులేపిద్దామని ట్రై చేశాము, కానీ సరిగ్గా రాలేదు. అదొక ఫ్రేమ్ లాగా చేపించేసి పక్కన పెట్టుకుందాము, ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది అని అనుకున్నాం, కానీ సరిగ్గా రాలేదు. ఆ చిన్నయైనా ఉన్నవి అవి చేయించుకోవాలి, ఇంకా నేను చేయించలేదు, సరిగ్గా రాలే. తర్వాత చేపిద్దాం అనుకున్నాం కానీ వీలు కాలేదు. ఇలా అచ్చులు వేయించేసరికి వానికి అయితే ఒక క్లాత్ మీద వేయించాలట, కానీ మేము పేపర్ మీద వేయించినాం, అవి సరిగ్గా రాలే. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 5th డే రోజు వచ్చాను కదా డిశ్చార్జ్ అయ్యి, సర్జరీ అయింది కాబట్టి అసలు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. మేడంకు చెప్పలేదు. డాక్టర్ చాలా సీరియస్ అయ్యిండ్రు. తర్వాత మేము కాల్ చేస్తే, ఎందుకంటే నేను చాలా మెల్లిగా నడుచుకుంటూ వచ్చిన, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మెట్లు ఎక్కేసరికి నాకు చాలా పెయిన్ వచ్చింది. 5వ రోజే కాబట్టి ఆపరేషన్ అయ్యి చాలా కష్టమైంది. తర్వాత 2 డేస్ మస్తు కష్టపడ్డా. డాక్టర్కి కాల్ చేస్తే, మేడం నువ్వు ఫస్ట్ ఫ్లోర్ అని నాకు చెప్పొద్దా, ఫస్ట్ ఫ్లోర్ అంటే నేను అసలు పంపించకపోయే వాళ్ళము అనేసి అన్నారు. అది మిస్టేక్ అయ్యింది. తిట్లు తిన్నాను. తిట్లతో పాటు 2-3 డేస్ చాలా పెయిన్ ఉండే. చెప్పాను కదా నేను సింగిల్గా హ్యాండిల్ చేసుకోవాలని. ఇక్కడ ఉన్న సిస్టర్ మాత్రమే పాపం 21 డేస్ వరకు నన్ను చూసుకుంది. మా పెద్దోడు ఆ చెల్ల మాత్రమే. మా వారు కూడా చూసుకున్నారు. కాకపోతే తనకి జాబ్ రీత్యా వెళ్ళడం, మార్నింగ్ రావడం పనైంది. లీవ్స్ పెట్టి ఎన్ని రోజులు ఉండగలుగుతారు, ప్రైవేట్ జాబ్స్ ఎక్కువ ఉండలేరు కదా. ఇంకా వీళ్ళైతే నన్ను చూసుకున్నారు. తర్వాత 21 డేస్ తర్వాత నేనే నా వర్క్స్ నేను మెల్లిమెల్లిగా చేసుకోవడం స్టార్ట్ చేశాను. తొందరనే గెట్ ఆన్ అయ్యాను అనుకోండి. ఎందుకంటే మనకు తెలుసు కదా మన సిచ్యువేషన్ ఏందో. మన సిచ్యువేషన్ ఏందో మనకు తెలిసినప్పుడు మనం అన్నిటికీ రెడీగా ఉండే జాగ్రత్తగా ఉంటాము. ఇంకా ఈ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఫొటోస్ కొన్ని దిగామండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను రాకముందే బాబు పుట్టాడు, మేము వస్తున్నాం ఇంటికి అని తెలవంగానే పిల్లలు చూడండి ఇలా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలు. బాగుంది కదా వాళ్ళ డ్యాన్సు. చైతు కోసం అయితే ఇలా డెకరేషన్ చేశారు. మెట్ల దగ్గర నుంచి బయట బాల్కనీ మెట్ల నుంచి హాల్ వరకు అయితే ఇలా చేశారు. బాగా నచ్చింది డెకరేషన్. పిల్లలు ఇందాక చూపించాను కదా అక్క, తను ముగ్గురు కలిసి చేశారు. చాలా బాగా చేశారు. నేను కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. మా చైతుకి ఎప్పుడు స్వీట్ మెమరీగా ఉండిపోతుంది. వీడే మా పెద్దోడు. ఇంకా హాస్పిటల్లో అయితే డాక్టర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పుకోండి. ఎందుకంటే మనం కొన్ని చెప్పుకోలేక ఇబ్బంది పడతాం, తర్వాత ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మొన్న డెలివరీ డే వీడియో పెట్టాను కదా, 1K వ్యూస్ చూసారండి. ఫుల్ సంతోషంగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.